వెల్కమ్ టు మడతెలుగు టీవీ. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బిగ్ షాక్ తగిలిందట. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన షకీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హిట్ అండ్ రన్ కేసులో కుమార్ని రక్షించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా షకీల్ పరారీలో ఉన్నారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్ తల్లి బుధవారం కన్నుమూశారు. అచన్పల్లిలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్కు రాగా అక్కడికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కాగా కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్లోనే ఉంటున్నారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. షకీల్ కుమారుడు మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత ఆ నేరాన్ని డ్రైవర్పై నెట్టారు. పోలీసుల దర్యాప్తులో జూబ్లీహిల్స్ లో ఓ బాలుడి మరణానికి కూడా షకీల్ కుమారుడు కారణమని తేల్చారు. పోలీసులపై ఒత్తిడి చేసి కేసు మాఫీ చేశారనే అభియోగాలతో షకీల్ పై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన దుబాయ్ పారిపోయారు. గత కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్లోనే ఉంటున్నారు. ఇటీవల షకీల్ తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల కోసం హైదరాబాద్ చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని అంత్యక్రియలో పాల్గొనేందుకు ఆయనకు అనుమతించారు. తల్లి అంత్యక్రియలు ముగిసిన తర్వాత షకీల్ ను పోలీసులు విచారించే అవకాశం ఉంది. షకీల్ కుమారుడు సాహిల్ కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసు నుంచి కుమార్ని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఇదే కేసులో పంజాగుట్ట పిఎస్ లో పనిచేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. స్టేషన్లో పనిచేసే మొత్తం సిబ్బందిని ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. 2023 డిసెంబర్లో 23న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత నిందితుడు షకీల్ ను పోలీసులు గుర్తించారు. విమానాశ్రయానికి చేరుకున్నట్టు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇవ్వడంతో నోటీసులిచ్చి విడుదల చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి మడతెలుగు టీవీ న్యూస్.